అందరికీ నమస్కారం. మాజీ మంత్రివర్యులు శ్రీ గొల్లపల్లి సూర్యరావు గారికి, అలాగే ఎంపీపీ మల్లిబాబు గారికి, అలాగే సీనియర్ నాయకులు మంగిన సింహాద్రి గారికి, అలాగే జయన్ బాబుజీ గారికి, అలాగే మన ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకంగా వందనాలండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఏదైతే లబ్ధి ఉందో ప్రతి ఒక్క కుటుంబానికి ఆయన అండగా ఉంటూ ఒక 10,000 రూపాయలు సహాయం చేయడం అనేది జరుగుతుంది. అలాగే రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే కష్టపడుతున్నారో అలాగే వారికి ఆటో యూనియన్ వాళ్ళందరికీ కూడా సహాయం చేయడం అనేది జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆటో సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నాకు స్నేహంగా ఉంటారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే గంటా సంపదరావు గారు. సో గంటా సంపదరావు గారు గంటా ప్రకాష్ రావు గారు చెప్పుకోవాలంటే అసలు ఒక్క రోజు అంటే అనౌన్స్మెంట్ ముందు రోజే ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ప్రతిరోజు కూడా నాకు ఫోన్ చేసి అడిగేవారు, ఏమంటే ఏంటి అని అడిగేవారు. కానీ ఈ రోజు ఆయన లేని లోటు అయితే కనిపిస్తుంది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జెండా పట్టుకుని ఈ రోజు ఆటోని నడుపుతూ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా ఆయన తీసుకెళ్తే ఆటోని పైన జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటాలు ఇలా ఆయన బొమ్మలు వేసుకుని ప్రచారం చేయడం అనేది నిజంగా గ్రేట్ అండి. నిజంగా ఆయన లేని లోటు అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు ఏదైతే ఉందో ఖచ్చితంగా మనకి గొల్లపల్లి సూర్యరావు గారు ప్రతి ఒక్కరితోనూ స్నేహంగానూ ఉంటారు. ఎవరైనా ఆప్యాయతగా వచ్చి పలకరించిన వెంటనే ఏ సమస్య అయినా కూడా పరిష్కరించడం జరుగుతుంది. అలాగే మనం ఏ ప్రాంతంలో చూసినా కూడా అన్ని కూడా సిమెంట్ రోడ్లే కనిపిస్తాయి, అలాగే బ్రిడ్జీలు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనకి కొత్తలంక వెళ్ళాలి అంటే ఆ బ్రిడ్జి ఒక్కటి చూస్తే సరిపోతుంది, ఎందుకంటే అది తీర ప్రాంతం. సో అలాంటి ప్రాంతానికి ఆయన బ్రిడ్జి కట్టడం, అలా ఎన్నో బ్రిడ్జిలు మనం ఇలా ములిగిపల్లి ఎక్కడ, అలాగే కేసరిపల్లి వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా శిలాఫలకంతో అభివృద్ధి అని కనిపిస్తుంది. ఈసారి మనకి ఖచ్చితంగా ఆయనకి అవకాశం ఇస్తే మన రాజోల్ నియోజకవర్గంలో ఇప్పుడు చేసిన దానికన్నా అభివృద్ధి అంటే ఎంత ఉంటుందనే దాన్ని చూపించడం జరుగుతుంది. సో దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేసి ఆయన గెలిపించుకుంటే మళ్ళీ ఇదే స్థానం మళ్ళీ మనకి ఆయన మీటింగ్ పెట్టి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆటో యూనియన్ కానీ మరి ఈ రోజున 2014 నుంచి 2019 వరకు మన సూర్య గారు చేసిన అభివృద్ధి పనులు నిజంగా చెప్పాలంటే ఆయన ఒక పునాది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి మరి గొల్లపల్లి అభివృద్ధితో రాజు నియోజకవర్గం మరింతగా ముందుకెళ్తుందని మాత్రం నేను కోరుకున్నాను. మరి వీర మల్లిబాబు గారి 2 విషయాలు మాట. అందరికీ నమస్కారం.